గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చంద్రధ్రువ. మీరు చూస్తున్నారు చంద్రధ్రువ 007. ఓకే గాయస్, రీసెంట్గా వరల్డ్ అనే వర్డ్ మీద వీడియో చేశా, అది చూడండి. సో ఆ వీడియో బట్టి మీకు ఈ వీడియో కూడా ఇంకా డీప్గా అర్థం ఉంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళాలంటే మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అలాగే మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. ఏమైనా కామెంట్స్ ఇవ్వాలని వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇచ్చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకో పాయింట్ ఉంది. అదేంటంటే నేను మా ఫ్రెండ్ కలిసి ఒక ఛానల్ స్టార్ట్ చేసా ఉన్నాం కదా, అదే చక్రీ ఫన్ వన్. అందులో మీకు ఫుల్గా ఫన్ అన్లిమిటెడ్గా దొరుకుతుంది. సో ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇంకేమైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వాలనిపిస్తే ఇచ్చేయండి. డన్. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. కమింగ్ టు టుడేస్ వీడియో వచ్చేసరికి నేను చెప్పబోయే వర్డ్ ఏంటంటే లైఫ్. అందరికీ తెలిసిందే లైఫ్ అంటే మన జీవితం అని. బట్ ఆ లైఫ్కి ఉన్న వాల్యూ ఏంటంటే ఫుల్ ఫామ్ అని చెప్తా వినండి. లైఫ్ వచ్చేసరికి లవ్ ప్రకారంగా, అంటే నేను చెప్పేది అదే, లవ్ ప్రకారంగా ఏంటంటే కమింగ్ టు థియరీ నెంబర్ 1 వచ్చేసరికి అదేంటంటే లవ్ ప్రకారంగా లవ్ ఈజ్ ఏ ఫూలిష్ ఎమోషన్. ఈ వర్డ్ ఎందుకు చెప్పానంటే పర్టికులర్గా చాలామంది ఈ లవ్ని ఎలా వాడుకుంటున్నారంటే ఒక అమ్మాయిని కానీ ప్రేమిస్తే ఆ అమ్మాయి వాడుకొని అంటే కొన్ని రోజులు ఉంచుకొని ఐ మీన్ మనీ కోసం కానీ వేరే దాని గురించి, అది 18+ కంటెంట్ సాధించే అది అందరికీ తెలిసింది. అందుకు సో ఇలా యూజ్ చేసుకొని వెళ్ళడానికి చాలామంది ఉన్నారు. సో అది కొంతమంది యూజ్ అంటే ఇలా ఫూలిష్గా యూజ్ చేస్తున్నారు. సో ఇంకో విధంగా వచ్చేసరికి అంటే సేమ్ ఇదే అంటే గర్ల్స్ ఎలా చెప్పాము, బాయ్స్ని కూడా అలాగే కొంతమంది గర్ల్స్ ఎక్కువగా చేస్తున్నారు. సో ఎక్కువగా నాకు తెలిసి ఇది గర్ల్స్లో కన్నా బాయ్స్కి ఎక్కువ చెప్తున్నా, ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ చూస్తే అలాగే ఉంది. ఇంతకుముందు జనరేషన్లో అది లేడీస్కి జరిగింది, ఇప్పుడు బాయ్స్కి జరుగుతుంది. సో యూజ్ అండ్ త్రో అలాగే. సో ఐ థింక్ లవ్ ఈజ్ ఏ ఫూలిష్ ఎమోషన్. ఇది 75% వరకు దీనికి వర్తిస్తుంది. సో కమింగ్ టు థియరీ నెంబర్ 2, అదేంటంటే లవ్ ఈజ్ ఏ ఫ్రెండ్లీ ఎమోషన్. ఈ లవ్ ఇది ఫ్రెండ్లీ ఎమోషన్ అని ఎందుకన్నా అంటే ఇప్పుడు మనం ఇంకా ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు. అందులో ఈ ఫ్రెండ్స్లో కొంతమందికి మనం లవ్ ఎక్కువ, నేను ఎలా చెప్తున్నా అంటే ఇది లవ్ అనేది గర్ల్స్ ప్రకారం కాదు, మనం పేరెంట్స్కి ఎలాగిస్తున్నాం అలాగే. సో ఈ లవ్ అనేది ఫ్రెండ్లీ ఎమోషన్ అలా చెప్తున్నాం. బట్ ఈ ఫ్రెండ్షిప్ని కొంతమంది యూజ్ చేసుకొని ఎలా వాడుకుంటున్నారంటే సేమ్ మనీ కోసం వాడుకుంటున్నారు చాలామంది. మనీ ఐ మీన్ అప్పుగా ఇలాంటి తీసుకొని ఇంకా మనీ ఇవ్వకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. జరిగాక ఎలా ఉంటుందంటే ఒకటికి ఫ్రెండ్షిప్ అనేది వాల్యూ పోతుంది, ఈ ఫ్రెండ్షిప్కి వాల్యూ పోతుంది. సో నేను అన్నీ చెప్పా, ఈ లవ్ ఇస్తే ఫ్రెండ్లీ ఎమోషన్ అని. సో ఒక ప్రకారంగా ఎమోషన్, ఇది కూడా ఎమోషన్ అయింది ఫ్రెండ్లీ ఎమోషన్ అని. సో బీ కేర్ఫుల్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఎక్కువ వాళ్ళ మీద నమ్మకాలు పెట్టకండి. సో అదే లవ్ కింద సింపుల్గా చెప్పాను. నెక్స్ట్ కమింగ్ టు థియరీ నెంబర్ 3. బట్ ఈ థియరీ నెంబర్ 3 దగ్గరికి వెళ్ళే ముందు నేను ఒక ఇంపార్టెంట్ అంటే ఇంతకుముందు చెప్పింది చిన్న వినపం. అది ఇప్పటివరకు మా వీడియోని చూసినట్టయితే నాకు తెలిసి మా వీడియో నచ్చినట్టు ఉంటుంది మీకు. సో లైక్ చేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేసేయండి. అండ్
లాస్ట్ పాయింట్, సబ్స్క్రైబ్ చేసేయండి ఆ ఛానల్ని, చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు చేయకపోతే ఇవన్నీ చేసుకొని ఇంకా చేసుకుంటే డన్. దెన్ కమింగ్ బ్యాక్ టు వీడియో, ఇంకా థియరీ నెంబర్ 3, లాస్ట్ అండ్ ఫైనల్ థియరీ జరుగుతుందండి. సో ఈ థియరీ ఒక వచ్చే చిన్న పాయింట్ ముందుగా అంటే చెప్పనిస్తాను, అది ఎంత పర్సెంట్ ఉందో అది లవ్ ఇస్ అ ఫ్రెండ్ ఎమోషన్ అనేది ఒక 15% ఉంది. సో అర్థం చేసుకోండి ఎలా ఉంది జనరేషన్. ఇంకా కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, ఇంకా లాస్ట్ థియరీ, లవ్ ఈజ్ ఫ్యామిలీ ఎమోషన్. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను చెప్పేప్పుడు, ఈ లవ్ అనేది మన ఫ్యామిలీలో మన పేరెంట్స్ మన వైపు ఎక్కువ చూపిస్తారు, కానీ మనం దీనికి ఆపోజిట్గా ఎంత ఒక 10% చూపిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మన పేరెంట్స్ మనకి ఫుడ్ పెట్టి, మనీ పెట్టి, నెక్స్ట్ చిన్నవన్నీ కొన్ని పెట్టి మనకి వాళ్ళ లవ్ని అలా చూపెడుతున్నారు. బట్ మన పేరెంట్స్కి మనం చూపించాల్సిన లవ్ ఎలాంటిది అంటే, వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళు చెప్పిన మాట విని, నెక్స్ట్ వాళ్ళని చివరి వరకు సంతోషంగా ఉంచే విధంగా చూసుకుంటే, ప్లస్ వాళ్ళకి ఎలాంటి బ్యాడ్ నేమ్ రాకుండా చూసుకుంటే అది మన రియల్ లవ్. సో అంతేగాని ఈ స్టేటస్లు పెట్టేసి అలా ఎలాంటి పెట్టకండి. బట్ మీ లవ్ ఎలా చూపించాలంటే వాళ్ళు గుడ్ నేమ్ తెప్పించే విధంగా చూపించండి. సో మెయిన్లీ కిడ్స్ కూడా, అంటే చిన్నపిల్లలకు కూడా యూజ్ అవుతుంది. చూడండి, ఈ లవ్ మన చూపించే మన పేరెంట్స్ ప్రకారంగా అయితే నాకు తెలిసి 10% ఉంది. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఈ లవ్ మనం ఎలా చూపించాలంటే మన పేరెంట్స్ మీద 75%. అమ్మాయి మీద చెప్పిన అది ఇందులో చూపించండి. ఈ మిగతా 10% ఆ రోజు చూపించినా పర్లేదు. ఎందుకంటే వాళ్ళు మన లైఫ్లోకి లేట్గా వస్తారు. సో మనకు వచ్చే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, మనకి ఫ్యామిలీ అయితే ఫస్ట్ నుంచి ఉంటుంది, ఫ్రెండ్స్ అయితే మన ఫ్యామిలీ ఉన్న సగం, అంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని ఏమి చూసుకుంటారు మనల్ని. వాళ్ళైతే మనకి ఎలాంటి బాగా చేయరు. కానీ ఈ లేడీస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ వైఫ్స్ కానీ లవర్స్ కానీ మనకి చాలా నాశనంగా చూపిస్తున్నారు కూడా. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో వాళ్ళు ఎంతైనా నేను తర్వాత వస్తారు, అందుకు జాగ్రత్తగా ఉండండి. అందుకు వాళ్ళు చూపించాల్సిన లవ్ 10% మనం వాళ్ళు చూపించాలి. సో జాగ్రత్తగా ఉండండి, చూపించాలి. ఓకే, అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఇవాళ వీడియోకి ఇంతే, మనం వచ్చి నెక్స్ట్ వీడియో వెళ్దాం. బట్ నేను ఎప్పుడూ చెప్తున్నాను, నా ఛానల్ని ఎంతవరకు చూసిన వ్యూవర్స్కి, అంటే లైక్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అండ్ మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్ చేసేయండి. అండ్ డోంట్ థింక్ అండ్ గివ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఇంకా నేను లాస్ట్లో క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, ఇంతకుముందు వీటన్నిటిలో అడిగింది, అంటే చెప్పిన టాపిక్ గురించి. మన తెలిసి లవ్ ఇప్పుడు మన జనరేషన్లో ఎంత పర్సెంట్ గుడ్లో, అంటే నీతి నిజాయితీగా లవ్ చేసే వాళ్ళు ఉన్నారు, నీతి నిజాయితీగా లవ్ చేయని వాళ్ళు ఉన్నారు. అకార్డింగ్ టు బాయ్స్ అండ్ గర్ల్స్, బాయ్స్ అయితే ఎంత పర్సెంట్ వస్తారో మీరు ఇవ్వండి పోలింగ్. అండ్ చేయట్లేదు కూడా ఇవ్వండి. గర్ల్స్ అయితే ఎంతమంది వస్తున్నా కింద ఇవ్వండి, ఇవ్వట్లేదు ఇవ్వండి. ఈ పోలింగ్ ఎంత ఇస్తారో ఇదంతా కలిపి క్యాలిక్యులేషన్ చేసి అంత పర్సెంట్ నేను నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చెప్తా.
ప్లస్ అప్పుడు కూడా క్వశ్చన్ పడతాయి. ఇదంతా కొత్తగా చేస్తాను. సో థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్.